దృశ్యం 3 సినిమాని వెంకీ కావాలని వదిలేశారా? తాజాగా మూడో భాగానికి వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్ చూశాక వెంకీ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? దృశ్యం 3 సినిమాని రీమేక్ చేయకపోవడానికి కారణం త్రివిక్రమ? గురూజీ కారణంగానే దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వెంకీ పక్కకు తప్పుకున్నారా? అసలు దృశ్యం 3 రీమేక్ కి ఆదర్శ కుటుంబానికి ఉన్న లింక్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. దృశ్యం 3 విడుదలైంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కు ఊహించిన టాక్ అయితే రాలేదు. తొలి 2 పార్ట్స్ తో పోలిస్తే ఈసారి జీతూ మ్యాజిక్ మిస్ అయిందనే నిరాశే ఫ్యాన్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. చివరి 20 నిమిషాలు మినహా సినిమా అంతా స్లోగా నడిచిందనే టాక్ ఎక్కువగా వస్తుంది. మరోవైపు ఈ రీమేక్ మిస్ చేసి వెంకటేష్ మంచి పని చేశాడంటున్నారు అభిమానులు. దృశ్యం 2లో రాంబాబు పాత్రలో అద్దరగొట్టారు వెంకీ. దాంతో పార్ట్ 3 కూడా చేస్తారనుకున్నారు అంతా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం కేవలం కుటుంబ కథ మాత్రమే కాదు, ఊహించని మలుపులు కూడా ఉండబోతున్నాయి. ఈసారి రొటీన్ నేరేషన్ కి భిన్నంగా గురూజీ సరికొత్త స్క్రీన్ ప్లేతో ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తోంది. ట్విస్ట్లు, టర్న్లతో కూడిన సాలిడ్ స్టోరీని వెంకీ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేశారని, ఈ కథ విన్నాకే దృశ్యం 3 రీమేక్ ఆలోచన వెంకటేష్ పక్కన పెట్టారనే చర్చ నడిచింది. కారణం ఏదైనా దృశ్యం 3ని రీమేక్ చేయకుండా వెంకీ సరైన నిర్ణయమే తీసుకున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. మరి చూడాలిక దృశ్యంని మరిపించేలా వెంకీ త్రివిక్రమ్ల ఆదర్శ కుటుంబం ఉంటుందో లేదో.